స్నేహితులతో కలిసి దుబాయ్కు వెళ్లిన హైదరాబాద్ వాసి వేణుగోపాల్ రెడ్డి అక్కడే చిక్కుకుపోయారు. ఆయన వెళ్లిన రోజే ఇరాన్ యుద్ధం మొదలైంది. దుబాయ్పై బాంబుల దాడి జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనవుతున్నారు. తన తండ్రి వేణుగోపాల్ రెడ్డితో పాటు అక్కడ చిక్కుకున్న ఇతర భారతీయులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకురావాలని ఆయన తనయుడు సతీష్ రెడ్డి కోరుతున్నారు. ఆయనతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గత 4 రోజులుగా అరబ్ కంట్రీలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇండియాకు సంబంధించినటువంటి అనేక మంది టూరిస్టులు కావచ్చు, అక్కడికి బతుకుదెరువు కోసం వెళ్ళినటువంటి ఇండియాకు సంబంధించి అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది కూడా అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏదైతే రీసెంట్గా దుబాయ్ టూర్కి వెళ్ళినటువంటి వారి ఫ్యామిలీ మెంబర్ కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీ ఫాదర్ ఎప్పుడు వెళ్ళారు దుబాయ్కి? ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు? మా ఫాదర్ 27th midnight వెళ్ళారండి. హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్ళారు ఫ్లై దుబాయ్ ఎయిర్లైన్స్ ద్వారా. సో డాడ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరు అక్కడి వెకేషన్ కోసం అని 7 days వెకేషన్ కోసం అని వెళ్ళారు. సో 28th ఎర్లీ మార్నింగ్ హార్స్లో అక్కడికి రీచ్ అయ్యారు. సో రీచ్ అయిన తర్వాత నుంచి ఇంకా వెకేషన్లో ప్లేసెస్కి వెళ్ళడం అట్లా జరిగింది. సో ఈవినింగ్ అరౌండ్ 6:30-7 o'clock ఆ టైంలో బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళడం జరిగింది. బుర్జ్ ఖలీఫా దగ్గర ఇది ఉన్నప్పుడు ఈ బ్లాస్ట్లు కానీ ఇవన్నీ మిసైల్స్ అటాక్ కానీ డ్రోన్స్ అటాక్ కానీ జరగడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం యూఏఈ డిఫెన్స్ వెంటనే ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యి వాటిలన్నింటినీ షూట్ చేయడం జరిగింది. కానీ అది ఎయిర్లో బ్లాస్ట్ అయిన తర్వాత ఏదైతే డెబ్రీస్ ఉంటుందో అది మొత్తం అక్కడ నియర్ బై హోటల్స్ దగ్గర పడడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అనేది అక్కడ జరుగుతుంది. సో అక్కడ టూరిస్టులు వాళ్ళందరికీ కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కాంటాక్ట్స్ దొరకకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మీ ఫాదర్ మీతో మాట్లాడారు కదా, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నది? వాళ్ళు ధైర్యంగా ఉన్నారు? యా, ప్రస్తుతానికి వీఆర్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ విత్ మై పేరెంట్స్ అండి. కుదిరినప్పుడల్లా ఫోన్ చేస్తున్నారు, డాడ్ కూడా అప్డేట్ చేస్తున్నారు ఎలా జరుగుతుంది అనేది. కాకపోతే ఇప్పుడు ఓన్లీ ఇది ఏంటి అంటే 48 hours వరకు ఫ్లైట్ డిస్రప్షన్స్ కంప్లీట్గా ఉన్నాయి. అక్కడి నుంచి ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వడం కానీ ల్యాండ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏం జరగట్లేదు. కంప్లీట్ దుబాయ్ ఎయిర్ స్పేస్ కంప్లీట్గా షట్ డౌన్ చేసి ఉన్నారు. యూఏఈ ఎంబసీ వాళ్ళని కలిసారా? వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తున్నది? వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు మీకు? వాళ్ళ యూఏఈ ఎంబసీ ఆఫీషియల్స్ తోటి మాట్లాడడం జరిగింది. సో ఐ సబ్మిటెడ్ ఆల్ ది కన్సర్న్ డాక్యుమెంట్స్. ఇంకా డాడ్ వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ ఎక్కడ స్టే చేస్తున్నారు, ట్రిప్ ఎంతవరకు ఎన్ని డేస్ వరకు ఇది ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేశాను. అయితే చివరిగా చెప్పండి, అంటే మీ ఫాదర్తో పాటు అక్కడ ఇండియన్స్ మన తెలుగువారు ఎంతమంది ఉన్నారు? ఆ సరౌండింగ్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదు? సో ఎయిర్పోర్ట్లో ఎవరైతే స్ట్రక్ అయి ఉన్నారో వాళ్ళందరికీ దుబాయ్ గవర్నమెంట్ టెంపరీ అకామిడేషన్ అదంతా సెట్ చేశారండి. అండ్ బాంబ్ షెల్టర్స్ కానీ వాటన్నిటికీ వాళ్ళని మూవ్ చేయడం జరిగింది. సో ఫాదర్ వాళ్ళైతే వాళ్ళు హోటల్లో ఉన్నారు కాబట్టి దే ఆర్ కంప్లీట్లీ సేఫ్ నౌ. ఎప్పటి వరకు వస్తారు అంటే చెప్పలేమండి. 48 hours అయిన తర్వాత ఇన్ కేస్ ఫ్లైట్స్ మళ్ళీ స్టార్ట్ అయితే, అక్కడ నుంచి దుబాయ్ నుంచి ఫ్లైట్స్ స్టార్ట్ అయితే, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయితే దెన్ ప్రాబ్లీ దే విల్ ఏబుల్ టు కమ్ బ్యాక్ సూన్. ఈ యొక్క యుద్ధ వాతావరణం కాస్త సద్దుమణిగి అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు కావచ్చు, అలాగే బతుకుదెరువు కోసం ఇతర దేశాల నుంచి వెళ్ళినటువంటి వారందరినీ కూడా అక్కడ నుంచి పంపిస్తే బాగుంటుంది, క్షేమంగా మా కుటుంబ సభ్యులు మా ఇంటికి చేరుకోవాలనేటువంటి ఆవేదన కూడా ఇక్కడ వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రభాకర్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.